బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో చిరంజీవి సినిమాకు భారీ షాక్ తగిలింది. ఈ నెల 12వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా మనశంకర వరప్రసాద్ గారు సినిమా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాకు టికెట్ ధరలు పెరుగుదల ఉంటుంది అంటూ కూడా ప్రొడ్యూసర్లు భావించారు. అయితే కోర్టు మాత్రం భారీ షాక్ ఇచ్చింది. ఖచ్చితంగా టికెట్ల ధరలు పెంచేది లేదు అంటూ కూడా తేల్చి చెప్పేసింది. తెలంగాణలో మెగాస్టార్ చిరంజీవి సినిమాకు బిగ్ షాక్ తగిలింది. జనవరి 12వ తేదీన రిలీజ్ కానున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమాకు టికెట్ ధరల పెంపుపై పెట్టుకున్న ఆశలు నీళ్లలో కలిసిపోయాయి. టికెట్ రేటు పెంచే విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తారు అని చిరంజీవి వర్గాలు భావించాయి. అనూహ్యంగా హైకోర్టు జోక్యంతో ఈ ఆశలన్నీ కూడా నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. ఇటీవల రాజ్యసభ సినిమాకు టికెట్ ధరలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేయడంపై హైకోర్టు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేసింది. పెంచబోము అని చెప్పి మళ్లీ ఎందుకు ఉత్తర్వులు ఇస్తున్నారు అంటూ కూడా ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. ఈ వ్యాఖ్యలతో ఇక తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు తాత్కాలికంగా బ్రేక్ వేసినట్టుగా చర్చ జరుగుతోంది. దీంతో చిరంజీవి సినిమా నిర్మాతల అంచనాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టికెట్ ధరలు పెరుగుతాయి అని ఎదురు చూసిన మెగాస్టార్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇక రేవంత్ను నమ్ముకుంటే నమ్మించి మోసం చేశారు అంటూ చిరు వర్గీయులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సినిమా విడుదలకు ముందే చిరంజీవికి రాజకీయ న్యాయపరమైన భారీ షాక్ అయితే తగిలినట్టుగానే ఉంది. ఇక సినిమాలకు టికెట్ల రేట్ల విషయంలో అయితే ఇప్పటికే తెలంగాణ నుంచి హైకోర్టు సీరియస్గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ల రేట్లు పెంచొద్దు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా భారీ బడ్జెట్ సినిమాలు, భారీ హీరోల సినిమాలు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి, టికెట్ల రేట్లు పెంచకూడదు అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇటీవల రిలీజ్ అయిన రాజాసాబ్ సినిమాకు సంబంధించి అయితే టికెట్ రేట్లు నార్మల్గానే ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం టికెట్ రేట్లు పెంచినట్టుగా తెలుస్తుంది. ఇక అదే విషయంగా మనశంకర వరప్రసాద్ గారు సినిమా విషయంలో కూడా అదే రూల్ వర్తించబోతుంది. తెలంగాణలో మాత్రం ఆ సినిమాకు సంబంధించి టికెట్ రేట్లు మామూలుగానే ఉండే విధంగా ఉంది. ఇక వాటి మీద అయితే పెంపు ఉండదు అని స్పష్టం చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.